గుడ్ మార్నింగ్. మనం వాయిస్లో మళ్ళీ క్వశ్చన్స్ని కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్వశ్చన్స్ పోయిన పార్ట్లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అయినా కానీ కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అందుకని మళ్ళీ అసలు క్వశ్చన్ని ఎలా ప్యాసివ్లోకి రాయాలనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వై డిడ్ యూ ఈట్ చాక్లెట్స్? చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ నుంచి చివరి వరకు ఏ పనైనా సరే, మనం అనుకున్న పని ఏదైనా సరే బిగిన్ చేసామంటే ఎండ్ అయ్యే వరకు దాన్ని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది, అదర్వైజ్ నో యూస్. సో ఇక్కడ చూడండి, వై డిడ్ యూ ఈట్ చాక్లెట్స్? నీవు చాక్లెట్స్ ఎందుకు తిన్నావు? వై డిడ్ యూ ఈట్ చాక్లెట్స్? తిన్నది నీవు, యు. ఏం తిన్నాడు? ఏం తిన్నావు? చాక్లెట్స్. సో సబ్జెక్ట్ ఇది, ఆబ్జెక్ట్ ఇది. సబ్జెక్ట్ ఇది, ఆబ్జెక్ట్ ఇది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు. డిడ్ ఈట్. డిడ్ ఈట్ అనేటువంటిది వెర్బ్. డిడ్ ఈట్ అనేటువంటిది వెర్బ్. అసలు డిడ్ ఈట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏట్ అనే మాట ఉంటే దాన్ని క్వశ్చన్ వేయడానికి ఏట్ని డిడ్ ప్లస్ ఈట్గా రాశారు, అట్లా వచ్చింది. అంటే యూ ఏట్ చాక్లెట్స్, నువ్వు చాక్లెట్స్ తిన్నావు. నువ్వు చాక్లెట్స్ తిన్నావు, యూ ఏట్ చాక్లెట్స్. నువ్వు చాక్లెట్స్ తిన్నావా అంటే ఏట్ అనేటువంటి క్రియ రెండో రూపాన్ని డిడ్ ప్లస్ V1గా మారిస్తే డిడ్ యూ ఈట్ చాక్లెట్స్ అని వచ్చింది. ఎందుకు తిన్నావు అంటే దాని ముందు వై పెట్టాం, వై డిడ్ యూ ఈట్ చాక్లెట్స్. ఇట్లా ఇది ఈ క్వశ్చన్ ఏర్పడింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ రాయాలంటే ఏం చేయాలి అని చెప్పాను. వై ఇక్కడ దించేయాలి. వై క్వశ్చన్ వర్డే. ఓకే, క్వశ్చన్ వర్డ్ తర్వాత ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏమైనా వస్తుందా అంటే బీ ఫామ్ అనే హెల్పింగ్ వెర్బ్ కాకుండా అదనంగా ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. ఇక్కడ డిడ్ అనేది ఉన్న ఈ డిడ్ ఈట్కి సంబంధించి డిడ్ ప్లస్ ఈట్ V2. డిడ్ V1 కలిస్తే అది V2 కింద లెక్క. అంటే V2 ఇక్కడ ఉంది అని అర్థం, క్రియ రెండో రూపం ఉంది అని గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా. నేను ఇక్కడ మీకు రాస్తాను. చూడు, డూ ప్లస్ V1 V1, డూ ప్లస్ V1 V1, డస్ ప్లస్ V1 V1 ప్లస్ ఎస్, డిడ్ ప్లస్ V1 V2. ఇది గుర్తుంచుకోవాలి మీరు, ఈ మూడు గుర్తుంచుకోవాలి. డూ ప్లస్ V1 V1, డస్ ప్లస్ V1 V1 ప్లస్ ఎస్, డిడ్ ప్లస్ V1 V2. అలా మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ డిడ్ ప్లస్ V1 ఉంది అంటే అర్థం ఏంటి? డిడ్ ప్లస్ V1 అంటే V2 అని అర్థం. సో V2 ఉన్నప్పుడు ఏం రావాలి? బీ ఫామ్. ఇక్కడ బీ ఫామ్స్ ఇక్కడ రాసుకున్నాం. ఈ బీ ఫామ్స్ బీ, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, బీను, బీ ప్లస్ ఇంగ్, బీయింగ్, ఇవి బీ ఫామ్స్. చూడండి ఇక్కడ, అంటే మీకు ఎందుకంటే ఆ బీ ఫామ్స్ అనేది వినకపోవటం వలన, బీ ఫామ్స్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవటం వలన మీకు తప్పులు వస్తుంది. సో వై డిడ్ యూ ఈట్ చాక్లెట్స్లో వై తర్వాత నెక్స్ట్ చూడండి,
మరి ఇక్కడ డిడ్ ప్లస్ V1 V2 కదా, డిడ్ ప్లస్ V1 V2 అంటే ఏం రావాలి? V2 బీ ఫామ్. వజ్జా వర్రా, చాక్లెట్స్ ఇక్కడ ఉంది కదా, చాక్లెట్స్ అంటే వర్. సో వై వర్, వై వర్, వై వర్. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? చాక్లెట్స్. వై వర్ చాక్లెట్స్. ఓకే. ఈట్ మెయిన్ వెర్బ్, ఈటెన్ బై యూ. అయితే వై వర్ చాక్లెట్స్ ఈటెన్ బై యూ, ఇది దీని ఆన్సర్. వై వర్ చాక్లెట్స్ ఈటెన్ బై యూ, వర్ ఈటెన్. ఇక వేర్ డూ యూ బై టెక్స్ట్ బుక్స్? నువ్వు టెక్స్ట్ బుక్స్ ఎక్కడ కొన్నావు? సేమ్, వేర్ వేరే. మళ్ళీ ఇక్కడ డూ ప్లస్ V1. డూ ప్లస్ V1 అంటే ఏం చెప్పాను? డూ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V1. డూ ప్లస్ V1 దేంతో సమానం అంటే V1తో సమానం. ప్యాసివ్ వాయిస్. డూ ప్లస్ V1 అంటే V1 వచ్చినప్పుడు బి యామ్ ఈజ్ ఆర్ రావాలి. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అనేది ఏంటి? ప్లూరల్. అంటే బి యామ్ ఈజ్ ఆర్లో ఆర్ రావాలి కదా. వేర్ ఆర్ టెక్స్ట్ బుక్స్. బైక్ మూడో రూపం బాట్, బై యూ. వేర్ ఆర్ టెక్స్ట్ బుక్స్ బాట్ బై యూ అయిపోయింది. సో మీరు ఇదే డూ ప్లస్ V1 ఉంటే V1 కింద అనుకోవాలి, డస్ ప్లస్ V1 అంటే V1 ప్లస్ ఎస్ అని అనుకోవాలి. అలానే డిడ్ ప్లస్ V1 ఉంటే V2 అనుకోవాలి దాన్ని. అది కంపల్సరీ మైండ్లో ఉండాలి. ఇక విల్ యూ సెండ్ మీ ది మెసేజ్. ఇక్కడ చూడండి, విల్ యూ సెండ్ మీ ది మెసేజ్ అన్నప్పుడు చూడండి ఇక్కడ సెండ్ వాట్ మెసేజ్. సెండ్ ఎవరికి? మీ. ఇది ఇండైరెక్ట్. ఇది ఒక ఆబ్జెక్టు, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్టు, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. మీ అనేటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, మెసేజ్ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ విల్ యూ సెండ్ మీ ది మెసేజ్ మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాసుకుంటాం. విల్ ప్లస్ V1 ఇక్కడ ఉంది. విల్ దించేయండి. విల్ ఇక్కడ విల్ తర్వాత ది మెసేజ్ కదా, ది మెసేజ్. ఓకే. సెండ్ క్రియ మొదటి రూపంలో ఉంది కదా. సెండ్ క్రియ మొదటి రూపంలో ఉంటే ఎవరు రావాలి? బి యామ్ ఈజ్ ఆర్, బి రావాలి. ఎందుకని? ఇక్కడ విల్ ఆల్రెడీ వచ్చేసింది. విల్ ది మెసేజ్ బి. సెండ్కి మూడో రూపం సెంట్. సెంట్ టు మీ బై యూ. విల్ ది మెసేజ్ బి సెంట్ టు మీ బై యూ. దీని ఆన్సర్ ఏంటండి? విల్ ది మెసేజ్ బి సెంట్ టు మీ బై యూ. దిస్ ఈస్ ది ఆన్సర్. ఇదే అంటే మెసేజ్ అనే దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని పెట్టి కూడా మనం రాయొచ్చు. అది ఎలానో చూద్దాం. విల్ ఇక్కడ ఐ వచ్చినప్పుడు చూడండి జాగ్రత్తగా. ఐ వస్తే ఐ ఉయ్ వచ్చినప్పుడు షల్ రావాలి. మిగతా వాటన్నిటికీ ఐ ఉయ్ వస్తే షల్లు రావాలి, మిగతా వాటన్నిటికీ విల్లు రావాలి. యూ, దే, హీ, షీ, ఇట్, రామ వగైరా వాటికి విల్లు రావాలి. ఐ ఉయ్ వస్తే షల్ రావాలి. అయితే ఇప్పుడు మోడ్రన్ గ్రామేరియన్స్ ఏమని చెప్తున్నారంటే, అలానే మోడ్రన్ యూసేజ్ కూడా ఎలా ఉందంటే ఐ ఉయ్కి కూడా విల్లు వాడేస్తున్నారు. సో మీకు అర్థమైందా? ఐ ఉయ్కి కూడా విల్లుని వాడుతున్నారు. సో కాబట్టి విల్ ఐ, లేదు మనం అదే పద్ధతి వాడవుతాం. సో షల్ ఐ. ఎయిదర్ ఈజ్ కరెక్ట్. మామూలుగా పాత పద్ధతిలో షలై లేదా విలై. ఓకే, ఎనీథింగ్ ఏదైనా కరెక్టే. విలై లేదా షలై. సరే. మీ ఐ, విల్ ఐ లేదా షలై. ఇక్కడ మళ్ళీ సెండ్ మొదటి రూపం బీ ఫామ్ ఏంటి? ఇక్కడ బి యామ్ ఈజర్లో
ఆల్రెడీ ఒక హెల్పింగ్ వెర్బ్ వచ్చేసింది. రెండో హెల్పింగ్ వెర్బ్ యామ్ ఈజ్ ఆర్ రావు. ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కాబట్టి బి వస్తుంది. విల్ ఐ బి. సెంట్కి మూడో రూపం సెంట్. విల్ లేదా షల్ ఐ బి సెంట్ ది మెసేజ్ బై యూ. క్వశ్చన్ మార్క్. సో మీకు అర్థమైంది కదా, ఒకటికి 2 సార్లు వినాలి, వినటం వల్ల వస్తుంది. తర్వాత నెక్స్ట్, వర్ దే వాచింగ్ టీవీ. వర్ దే వాచింగ్ టీవీ. ఇక్కడ దీన్ని రాయడానికి ప్లేస్ లేదు. సరే చూద్దాం. వర్ దే వాచింగ్ టీవీ ఎలా రాయాలి దీని ఆన్సరు? వర్ దే వాచింగ్ టీవీ అంటే వర్ వాచింగ్ టీవీ. సో వజ్ వర్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ అంటే బీ ఫామ్ ఉంది ఇక్కడ. బీ ఫామ్ అంటే బీ ఫామే రావాలి ఇక్కడ. సో ఇక్కడ బీ ఫామ్, ఇది పాస్ట్ బీ ఫాము, వజ్ వర్రు. సో ఇది దే ఉంది కాబట్టి వర్ర వచ్చింది. మరి ఇక్కడ ఏముంది? ఆబ్జెక్ట్ టీవీ ఉంది. సో వజ్ వర్లు ఏం రావాలి? వజ్ రావాలి. సో ఇక్కడ ఈ వర్ని ఇలా కిందకి మనం దించలేము. ఎందుకని? వర్రే వజ్జు, వర్రు వజ్జు రెండు ఒకటే, పాస్ట్ టెన్స్. సో ఇక్కడ వజ్ రావాలి. ఏం రావాలి? వజ్. ఈ టీవీ వజ్ టీవీ. ఓకే, వజ్ టీవీ వచ్చేసింది. ఇక్కడ ఏంటి? V1 ప్లస్ ఇంగ్ వాచింగ్. V1 ప్లస్ ఇంగ్ ఏంటి? బీయింగ్. V1 ప్లస్ ఇంగ్ అంటే బీ ప్లస్ ఇంగ్ బీయింగ్. సో వాజ్ టీవీ బీయింగ్ V3 వాచ్డ్ బై దెమ్. ఆన్సర్ అర్థమైందా? సో దీని ఆన్సరు ఇక్కడ రాస్తాం చూడండి క్లియర్గా. దీని ఆన్సరు ఇక్కడ రాద్దాం. 4వ దాని ఆన్సరు 4. ఇక్కడ వర్రు ఉంది. ఈ వర్రు అక్కడ టీవీ ఉంది కాబట్టి సింగులర్ నెంబర్. సో వాజ్ టీవీ, వాజ్ టీవీ. వాచ్ ప్లస్ ఇంగ్. సో బీయింగ్. మెయిన్ వెర్బు V1 ప్లస్ ఇంగ్లో ఉంది కాబట్టి బీ ఫామ్ కూడా V1 ప్లస్ ఇంగ్లో రావాల్సిందే. సో బీయింగ్. వాచ్కి 3వ రూపం ఏంటి? వాచ్డ్ బై దెమ్. ఓవర్. సో మీకు ఇది అర్థమైంది కదా? చూడండి ఇక్కడ వర్ర ఎందుకు వచ్చింది? దే ఉంది కాబట్టి వర్ర వచ్చింది. టీవీ ఉంది కాబట్టి అక్కడ వాజ్ టీవీ బీయింగ్ వాచ్డ్. మెయిన్ వెర్బ్ మీదే బీ ఫామ్ కాన్సన్ట్రేట్ అవుతుంది, మెయిన్ వెర్బ్ మీదే థర్డ్ ఫామ్ వస్తుంది. ఓకే, వాజ్ టీవీ బీయింగ్ వాచ్డ్ బై దెమ్. నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ దే సోల్డ్ దేర్ హౌస్. వాళ్ళ ఇల్లు అమ్మారా? దేర్ హౌస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వారు అంటే ప్లోరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. మరి ఇక్కడ దేర్ హౌస్ అంటే సింగులర్, హ్యాజ్ రావాలి. హ్యాజ్లో ఐ యూ దేకి హ్యావ్ వస్తుందన్నాం. హీ షీ డ్రామాకి హ్యాజ్ వస్తుందని చెప్పాం. ఐ యూ దే వస్తే హ్యావ్ రావాలి, హీ షీ డ్రామా వస్తే హ్యాజ్ రావాలి. మరి ఇక్కడ దే వచ్చింది కాబట్టి హ్యావ్ వచ్చింది. మరి ఇక్కడ దేర్ హౌస్ అన్నాం కాబట్టి హ్యాజ్ వస్తుంది. సో ఇక్కడ హ్యాజ్ దేర్ హౌస్, హ్యాజ్ దేర్ హౌస్. ఓకే, ఇక్కడ ఇది V3 ఫామ్లో ఉంది. V3 బీ ఫామ్ ఏంటి? బీన్. సో హ్యాజ్ దేర్ హౌస్ బీన్ సోల్డ్. 3వ రూపం సోల్డ్ బై దెమ్. హ్యాజ్ దేర్ హౌస్ బీన్ సోల్డ్ బై దెమ్. దట్స్ ది ఆన్సర్. అర్థమైంది కదా మీకు? హ్యాజ్ ఎందుకు వచ్చింది అని చెప్పాం. ఐ యూ దే వస్తే హ్యావ్ రావాలి. హీ షీ ఇట్ రామా వస్తే హ్యాజ్ రావాలి. ఇట్ దేర్ హౌస్ ఇట్టే కదా. ఇక కెన్ హీ పాస్ ది ఎగ్జామ్. కెన్ హీ పాస్ ది ఎగ్జామ్ ఆక్సిలరీ వెర్బ్, మోడల్ ఆక్సిలరీ. చూడండి ఇక్కడ కెన్ హీ పాస్ ది ఎగ్జామ్ అంటే
సరే ఏదైనా హెల్పింగ్ వర్బ్ వచ్చింది ఇక్కడ. కెన్ హీ పాస్ ది ఎగ్జామ్ అంటే కెన్